పాకిస్తాన్ మ్యాప్ మారిపోతుందా? ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాద భయం. ఈ సమయంలో పాకిస్తాన్కు గుండెల రైళ్లు పరిగెత్తించే వార్త బయటకే వచ్చింది. దశాబ్దాలుగా నలుగుతున్న బలూచిస్తాన్ పోరాటం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. పాకిస్తాన్ నుంచి విడిపోతున్నట్లు బలూచ్ నాయకులు సంచలన ప్రకటన చేశారు. తాము స్వతంత్ర దేశంగా అవతరించామని, తమ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని ప్రకటించుకున్నారు. రాబోయే ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఒక్క ప్రకటనతో పాకిస్తాన్ సైనిక వర్గాల్లో తీవ్ర కలకలం మొదలైపోయింది. అసలు బలూచిస్తాన్ లో ఏం జరుగుతోంది? ఆగస్టు 11 వెనక ఉన్న అసలు చరిత్ర ఏంటి? పాకిస్తాన్ నిజంగానే ముక్కలు కాబోతోందా? ఈ సంచలన కథనంలో వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు వేద టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బలూచిస్తాన్ సమస్య నిన్న మొన్నటిదేం కాదు కదా. ఇది దాదాపు 8 దశాబ్దాల సుదీర్ఘమైన రక్తపాత చరిత్ర. 1947 ఆగస్టు 11న బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వదిలి వెళ్లే సమయానికి బలూచిస్తాన్లోని కలాత్ రాజ్యం స్వతంత్ర దేశంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం కలాత్ ఖాన్ మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కూడా జరిగింది. కలాత్ను ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా గుర్తించారు. 1948 మార్చి నెలలో పాకిస్తాన్ సైన్యం కలాత్ పై దాడి చేసింది. బలవంతంగా బలూచిస్తాన్ ను పాకిస్తాన్ లో విలీనం చేసుకుంది. బలూచ్ ప్రజలు దీనిని తమపై జరిగిన ఆక్రమణగా భావించారు. పాకిస్తాన్ దీన్ని చట్టబద్ధమైన అనుసంధానమని ప్రచారం చేసుకుంది. అప్పటి నుంచి బలూచ్ యువత ఆయుధాలు పట్టి పోరాటం ప్రారంభించింది. 1948 నుంచి నేటి వరకు బలూచిస్తాన్ లో తిరుగుబాటు జ్వాలలు ఆరలేదు. ఇటీవల 2026 జూలైలో మిరియార్ బలూచ్ వంటి కీలక నేతలు అంతర్జాతీయ వేదికగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. తాము కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదని స్పష్టం చేశారు. తమ స్వతంత్ర దేశానికి జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని రూపొందించుకున్నారు. బలోచి ఫాలస్ పేరుతో కొత్త కరెన్సీని కూడా తెరపైకి తెచ్చారు. బలూచిస్తాన్ లోని 85% భూభాగం ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉందంటూ బలూచ్ నేతలు దావా వేస్తున్నారు. అక్కడ సొంత పాలనా వ్యవస్థ నడుస్తోందని చెప్తున్నారు. 1947 ఆగస్టు 11న తమకు లభించిన స్వాతంత్ర్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆగస్టు 11, 2026న ప్రపంచ వ్యాప్తంగా బలూచ్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోవాలని అనుకోవడానికి బలమైన కారణాలున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతం సహజ వనరులతో తులతూగుతోంది. ప్రకృతి సిద్ధమైన గ్యాస్, కోట్లాది రూపాయల ఖనిజ సంపద, గ్వాదర్ నౌకాశ్రయం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ సంపద వల్ల స్థానిక ప్రజలకు రూపాయి ఉపయోగం కూడా ఉండడం లేదు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో చైనాకు బలూచ్ సంపదను పాకిస్తాన్ ధారబోస్తోంది. ప్రశ్నించిన బలూచ్ యువతను, మహిళలను పాకిస్తాన్ సైన్యం మాయం చేసేస్తోంది. అక్కడ దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. మానవ హక్కుల సంస్థలు సైతం ఏ విషయాలను అంతర్జాతీయ నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ అణచివేతను తట్టుకోలేకే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, BLA వంటి విప్లవ సమూహాలు సాయుధ పోరాటం తీవ్రం చేశాయి. ప్రస్తుతం బలూచిస్తాన్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. BLA పోరాట యోధులు పాకిస్తాన్ సైనిక స్థావరాలు, సిపెక్ ప్రాజెక్టులపై విరుచుకుపడుతున్నారు. 2026లో వరుసగా బాంబు దాడులు, వ్యూహాత్మక దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం కూడా భారీ ఎత్తున కౌంటర్ ఆపరేషన్లు చేపడుతోంది. 85% భూభాగం బలూచ్ సమూహాల చేతిలోనే ఉందన్న దావాలకు స్వతంత్ర ఆధారాలు లేవు. అంతర్జాతీయంగా ఏ దేశం కూడా ఈ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ను ఇప్పటి వరకు గుర్తించలేదు. ఐక్యరాజ్య సమితి దస్త్రాల్లో బలూచిస్తాన్ ఇప్పటికీ పాకిస్తాన్ ప్రావిన్స్ గానే ఉంది. అమెరికా సహా కొన్ని దేశాలు BLAను విదేశీ ఉగ్రవాద సంస్థగానే ప్రకటించాయి. బలూచిస్తాన్ సమస్య అనేది చారిత్రక అన్యాయం, వనరుల దోపిడీ, మానవ హక్కుల ఉల్లంఘనల సమ్మేళనం. అక్కడ తుపాకీ సప్పుడు ఆగిపోవాలంటే శాంతియుత రాజకీయ పరిష్కారం ఒక్కటే మార్గం. స్థానిక అభివృద్ధి జరగకుండా, మానవ హక్కులను కాపాడకుండా పాకిస్తాన్ బలప్రయోగంతో ఈ సమస్యను అణచివేయలేదు. ఆగస్టు 11న బలూచ్ ప్రజలు చేయబోయే స్వాతంత్ర్య వేడుకలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది? సైన్యం ఎలాంటి చర్యలకు దిగుతుంది? అంతర్జాతీయ సమాజం మౌనం వీడుతుందా లేదా అనేది వేచి చూడాలి.